యువగలం ముగింపు సభకు విజయనగరంలో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి విశాఖ విజయనగరానికి టీడీపీ నేతలు అభిమానులు చేరుకుంటున్నారు. ముగింపు సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఎప్పుడూ జరగని విధంగా యువగలం పాదయాత్ర ముగింపు సభను నిర్వహిస్తామని, ఈ సభ నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తామంటున్న టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడితో మా ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్. యువగళం ముగింపు సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఏదైతే యువగళం ముగింపు సభ విజయనగరం జిల్లాలో జరగబోతుంది, ఈ ముగింపు సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 లక్షల పైగా జనం హాజరయ్యే అవకాశం ఉందని కూడా టీడీపీ అధిష్టానం కూడా చెబుతుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి అయ్యన్న పాత్ర గారు ఉన్నారు. ఆయన తెలుసు. సార్ చెప్పండి, ఎలా ఉండబోతుంది రేపు సభ? అంటే ఉత్తరాంధ్రలో ఎప్పుడు జరగనటువంటి సభ రేపు ఇక్కడ జరగబోతుందని అంటున్నారు. ఎలా ఉండబోతుంది? అదిరిపోతుందండి. వచ్చింది లేదు, ప్రజల్లో చైతన్యం వచ్చింది. ప్రజలు కూడా నేను మా విలేజ్లో వెళ్ళాను, నేను అంతా అక్కడ ఉన్నాను. లిమిటెడ్గా అంటే చాలా దూరం కదంటే మేము వచ్చేస్తాం సార్ వచ్చేస్తాం అని అంత ఉత్సాహంగా ఉన్నారు. వెహికల్స్లో ఇబ్బంది పడతారు, పర్లేదు మోటార్ సైకిల్ వస్తాం అంటున్నారు. 140 కిలోమీటర్లు మా ఊరు ఇక్కడికి. అంటే ప్రజల్లో మార్పు వచ్చింది. ఈ దుర్మార్గుడు పాలన అంతం కావాలి, ఈ రాక్షస పాలన మాకు వద్దు, మమ్మల్ని మోసం చేశాడు, నమ్మించి మోసం చేశాడు. ఆ రోజు పాదయాత్రలో ముద్దులు పెట్టాడు, తల మీద పామేడు, అన్నీ ఇలా తల మీద పాము వేసాడు, ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఇవాళ ఒక్క వాగ్దానికి వచ్చి చేయలేదు. అంచేది ఈ రాక్షస పాలన వద్దని ప్రజల్లో చైతన్యం వచ్చింది. రేపు మీరే చూస్తారు. కని విని ఎరగినటువంటి మహాసభ ఇక్కడ జరగబోతుంది. ఇదే ఎన్నికల శంఖారావం మాకు. ఇంకా 3 నెలల్లో జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సమాధి తప్పదు. అంటే రేపు ఈ సభ కోసం మొత్తం కూడా యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఎదురు చూస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ నుంచి ఎటువంటి సందేశాలు వస్తాయి, లోకేష్ గారు ఏం మాట్లాడతారు, చంద్రబాబు గారు ఏం మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు అన్న ఇంట్రెస్ట్ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. అసలు రేపు ఎలా ఉండబోతుంది, అసలు ఎటువంటి సందేశం వచ్చే అవకాశం ఉందని? సభ బ్రహ్మాండం జరుగుతుందని చెప్పగలను. వాళ్ళు మనసులో ఏముందో ఏం మాట్లాడుతూ నాకే తెలుస్తుంది. కాకపోతే ఒకటి చెప్పగలను, ఒక సీనియర్ నాయకుడిగా, రేపు రాష్ట్రంలో మన ప్రభుత్వం వస్తే రాష్ట్రంలో ఒక సంకేతం ఇవ్వగలం. ఏంటంటే మన ప్రజలకి అన్యాయం జరగకుండా న్యాయం చేసి రాష్ట్ర అభివృద్ధి చేసి పూర్వంలాగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఒక మంచి భవిష్యత్తుని రాష్ట్రానికి మన పిల్లలకి ఇవ్వాలనేటువంటి సంకేతాన్ని ఇవ్వడం కోసం వస్తున్నారు పెద్దలు. రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, తర్వాత మన పవన్ కళ్యాణ్ సోదరులు వస్తున్నారు, బాలకృష్ణ గారు వస్తున్నారు, లోకేష్ ఎలాగా అతనే ఈ పాదయాత్ర హీరో, ముగ్గురు వస్తున్నారు. నేను రేపు అందుకే చెప్పాను మొన్న, కృష్ణార్జున్ లాగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కృష్ణార్జున్ లాగా రాబోయే సమయంలో ముట్టుకుంటూ వెళ్ళిపోవాలా. బాలకృష్ణ గారి కంటి చూపులతో ఎరగొట్టేవాళ్ళ. ఈ నలుగురు కలిపి లోకేష్తో కలిపి రేపు ఎలక్షన్లో 4 పక్కల తిరిగి ఈ జగన్మోహన్ రెడ్డికి సమాధి కట్టాలా, అది నా కోరిక. ఇంకోటి, ఇప్పుడు ప్రస్తుతానికి వైసీపీలో కొత్త పాలన అనుకున్నారు, సామాజిక న్యాయం అంటూ బీసీలకి మేము పెద్దపీట వేస్తామంటూ వాళ్ళు మళ్ళీ తెర మీదకి వచ్చారు, కొత్త డ్రామాలు ఆడుతున్నారు, సామాజిక బస్సు యాత్రలు అంటున్నారు. వీన్నిటిని ఎలా చూడాలి? ఆడు దొంగోడు మాటలు నమ్మరండి. ఒకసారి నమ్మారు నేను కాదంట్లే. మొన్న ఎలక్షన్లో ఆడు మాయ మాటలు నమ్మారు, ఓటేశారు, అయిపోయింది, సీన్ అయిపోయింది. రేపు బీసీల గురించి నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అంటాడు నా కొడుకు. ఏం చేశాడండి? ఏమైనా బీసీలకు న్యాయం జరిగిందంటే నందమూరి తారక రామారావు టైం జరిగింది. ఈడేం చేశాడండి? దమ్ముంటే రమ్మనండి, ఎవరు అవసరం, చంద్రబాబు అవసరం లేదు, నాతో వచ్చి మాట్లాడమన్నది. రేపు ఎలా ఉండబోతుంది సభ? బ్రహ్మాండంగా మీరు నేను చంద్రబాబు నాయుడు కూడా ఊహించిన విధంగా జరుగుతుంది. ఇది పరిస్థితి. ఏదైతే రేపు జరిగే సభ ఉత్తరాంధ్రకే మచ్చుతనగా ఈ సభ ఉండబోతుంది కూడా అయ్యన్న పాత్ర చెప్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా లక్షలాది మంది సభకు వచ్చి మొత్తం కూడా విజయవంతం చేస్తారని చెప్పి కూడా టీడీపీ శ్రేణులు, టీడీపీ అధిష్టానం కూడా భావిస్తుంది. దానికి తగ్గట్టుగానే మొత్తం కూడా విస్తృతమైన ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అరుణ్తో పూర్ణ.